అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. వాళ్ళంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ ప్రపంచంలో నా శత్రువుల లిస్టు తీస్తే మొదటి వరుసలో ఉండేది వాళ్లే. అలాంటి వాళ్ళకి అవార్డు వచ్చిందని నేనొచ్చి కంగ్రాట్స్ చెప్పాలా? సారీ, నా వల్ల కాదు బేబీ. మీరు రావాలి డాడ్. ఎందుకంటే అవార్డు వచ్చిందనే ఆనందంలో ఉన్న ఈ కుటుంబంలో ఒక పెద్ద బాంబు పేలబోతుంది. బాంబా? అవును డాడ్, అది మామూలు బాంబు కాదు, న్యూక్లియర్ బాంబు. ఆనందంగా ఉన్న వీళ్ళ మధ్య అణుబాంబు పేలితే మొత్తం కుటుంబం తల్లడిల్లిపోతుంది. అది దగ్గరుండి చూడాలి అంటే మీరు రావాలి డాడ్. నువ్వు అలా చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది బేబీ. ముందా బాంబు ఏంటో చెప్పు. ఈ ఇంటికి పెద్ద కొడుకు రామ్ అని అందరూ అంటూ ఉంటారు కదా డాడ్. అది పచ్చి అబద్ధం. అతను అసలు ఈ ఇంటి బిడ్డే కాదు. రామ్ ఒక అనాథ. ఏంటి బేబీ, నువ్వు చెప్తుంది నిజమా? ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసు డాడ్. అసలు ఏం జరిగిందంటే నేను మీ ఇంటి వారసుని కాదు కదమ్మా. నేను మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్న బిడ్డని కాదు కదమ్మా. అది డాడ్ జరిగింది. బేబీ, వావ్, చాలా మంచి విషయం తెలుసుకున్నావు. అసలు కథ ఇప్పుడు కథ, అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడెప్పుడు అక్కడికొచ్చి వాలిపోదామా అనిపిస్తుంది బంగారం. రేపు ఈ ఇంట్లో విషాదం, మీ కళ్ళల్లో సంతోషం చూడాలి డాడ్. మీరు వచ్చేయండి. తప్పకుండా బేబీ. డాడ్, మీరు వచ్చేటప్పుడు బొకే మర్చిపోకండి. అవసరం అంటావా? మనిషి బ్రతికున్నప్పుడు పలకరించకపోయినా పోయాక పూలదండ వేయాలి డాడ్. ఓ కరెక్టే. అలాగే బేబీ. టేక్ కేర్. యా బాయ్. గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్ బేబీ. హలో హలో పెద్దనాన్న గారు, నమస్తే. నేనండి సీత తోడి కోడల్ని శశిని మాట్లాడుతున్నాను. అమ్మా, బావున్నావా? నేను బాగున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది పెద్దనాన్న గారు? మీ అందరి దయ వల్ల బాగుందమ్మా. అయ్యో, మా దయ ఏముంది పెద్దనాన్న గారు, అంతా మీ అల్లుడు రామ్ గారి దయే. నిజమేనమ్మా, అల్లుడు అక్కడ కొడుగ్గా మారి నాకు ప్రాణం పోశాడు. తను నిజంగా దేవుడమ్మా. ఆ దేవుడికి రేపు పెద్ద సన్మానం జరగబోతుంది పెద్దనాన్న గారు, మీరు తప్పకుండా రావాలి. సన్మానమా? అవునండి, అత్తయ్య గారి కంపెనీకి అవార్డు వచ్చింది. దాని తరపున మీ అల్లుడు రామ్ గారికి సన్మానం జరుగుతుంది. అది మీరు కళ్ళారా చూడాలి. మీరు గనుక వచ్చారంటే అందరం కలిసి ఆ సన్మానానికి వెళ్దాం. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను పెద్దనాన్న గారు. ఉంటాను. సరే అమ్మా. రా, నువ్వు రావాలి. నీ కళ్ళ ముందే ఆ రామ్ పుట్టుక గురించి అందరికీ చెప్పి రామ్ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. తను నాకు అల్లుడు కాదు కొడుకు అని అన్నావు కదా, రేపు నువ్వే
నా కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేశాను అని ఏడవాలి. తినడం, తాగడం, నిద్రపోవడం, చెప్పిన దానికి గొర్రెల తల ఆడించడం, ఇవి తప్ప ఏది తెలీదు. నువ్వు ఇలా ఉంటేనే మంచిదిలే బాలు. రేపటి నుంచి ఈ ఇల్లు, ఆఫీస్, అధికారం అన్నీ నావే. హలో ఆదిత్య. వదిన, నేను ఇంటి బయటే ఉన్నాను. అవునా? వదిన, అన్నయ్యను ఒకసారి గార్డెన్లోకి తీసుకురావా? ఎందుకు? తీసుకురా వదిన, ప్లీజ్. సరే. ఏమండి, ముందు ఈ బుక్ పక్కన పెట్టండి. సీత, ఏంటిది? చెప్తాను, ముందు మీరు రండి. ఎక్కడికి సీత? అలా గార్డెన్ దాకా వెళ్ళొద్దామండి. ఈ టైంలోనా? నాకు నిద్ర రావడం లేదండి. కాసేపు అలా తిరిగొద్దాం, రండి. రే అన్నయ్య, ఆదిత్య. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పేపర్లో చూశాను, మన కంపెనీకి అవార్డు వచ్చిందంట కదా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదురా. ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంది. అందరూ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. కానీ అందరినీ ముందుండి నడిపించేది నువ్వే కదన్నయ్య. అటు కంపెనీని, ఇటు మన ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నావు. ఈ అచీవ్మెంట్ నీకు మాత్రమే సొంతం అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అన్నయ్య, ఈ హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. అదే, నేను ఇంట్లో ఉండుంటే పెద్ద పార్టీ చేసి ధూమ్ ధామ్ అన్నట్టు చేసేవాడిని. ఆదిత్య, నిన్ను ఇంటికి రమ్మనే కదా చెప్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు వెంటనే ఇంటికి రారా. బాలుతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. ఏంటి అవార్డు? బాలు అన్నయ్య తీసుకుంటాడా? ఎందుకంటే ఇప్పుడు కంపెనీ ఎండి తనే కదా. అందుకని ఆ అవార్డు బాలు అన్నయ్య తీసుకుంటాడా? కానీ అది నీ వల్ల వచ్చిందన్నయ్య, నువ్వే తీసుకోవాలి. దానికి నీకు మాత్రమే అర్హత ఉంది. రే, అది కాదురా. చూడన్నయ్య, నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. దయచేసి నువ్వు దాన్ని పాడు చేయకన్నయ్య. అవార్డు నువ్వు కాకుండా వేరే ఎవరైనా తీసుకుంటే నా సంగతి తెలుసు కదా. నేనెవరు చెప్పినా వినను. అసలు మధ్యలో బాలు అన్నయ్య ఎవరు? ఇది నీ కష్టం అన్నయ్య. రే ఆదిత్య, ఆవేశపడకుండా నేను చెప్పేది వినరా. సరే, ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. శశి చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది. సంతోషంగా వచ్చిన మనిషిని బాధ పెట్టి పంపించాలని చూస్తుంది. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఇదిగో ఇదిగో స్వీట్ తినన్నయ్య. నోరు తెరు. వదిలే. సరే అన్నయ్య, నేను వస్తాను. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, అవార్డు నువ్వే అందుకోవాలి. నువ్వు మాత్రమే అందుకుంటున్నావు, అంతే. వదిన పట్టుకో. సరే అన్నయ్య, బాయ్. అరే, విన్నారు కదా, అందరూ ఆ అవార్డుకి మీరే అర్హులు అంటున్నారు.
ఇంకొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదండి లోపలికి. నమస్కారం నమస్కారం. రండి రండి. ఏంటి అందరూ కుటుంబాలు కొనొచ్చారు? చేతిలో పూలదండలు ఏంటయ్యా? ఏంటి హడావిడి? అయ్యా, మన కంపెనీకి అవార్డు వచ్చిందట కదా. మీ మనోడు రాము గారికి సన్మానం కూడా జరగబోతుందంట కదా. ప్రపంచమే మీ మనవని గుర్తించి ఎంతో పెద్ద సన్మానం చేస్తుంటే సొంత ఊరి వాళ్ళం ఈ మాత్రమైనా సన్మానించుకోకపోతే ఎలా చెప్పండి? మీకిదంతా ఎలా తెలిసింది? నేనే చెప్పాను అత్తయ్య. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతూ ఉంటే ఊరి జనాలకి తెలియాలి కదా. మా కోసం, ఈ ఊరి బాగు కోసం మీరెంతగానో చేశారు. మా అందరి సంతోషం కోసమైనా ఈ చిన్న సత్కారం చేసుకొనివ్వండి. ఒకసారి అబ్బాయి గారిని పిలవండి. తప్పకుండా. రామ్ రామ్ ఎలారా? నమస్కారం బాబు. నమస్కారం అండి. అయ్యో, ఏంటండి ఇది? అరే, ఎందుకండి ఇవన్నీ? మీరు చల్లగా ఉండాలి బాబు. మీకు అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో రావాలి. మీ వల్ల మన ఊరికి మరింత మంచి పేరు రావాలి బాబు. అయ్యయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇదంతా మీ విజయం. ఇందులో మన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కష్టం ఉంది. మీ అందరి సహకారం కూడా ఉంది. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏదైనా మీ అంత సంతోషంగా లేనండి. ఎందుకంటే కంపెనీకి అవార్డు వచ్చిందని మీ అల్లుడికి సన్మానం జరుగుతుందే గాని మా అల్లుడికేం కాదు కదా. నమస్కారం సూర్యం గారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కంగ్రాచులేషన్ శ్రీరామ్. థ్యాంక్ యూ. కూర్చోండి. సూర్యం గారు నమస్కారం. వెంకట్రావు అమ్మ గారు, నమస్కారం. రండి. నమస్తే నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. నాన్నా, మీరు ఇక్కడికి? సీతక్క, నేనే ఫోన్ చేసి పిలిపించాను. నువ్వా? అవునక్క. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతుంటే మీ నాన్నగారు లేకుంటే ఎలా? బావగారికి జరగబోయే సత్కారం అందరూ చూడాలి కదా, అందరూ ఆనందించాలి కదా. అందుకే ఏమాత్రం మర్చిపోకుండా ఫోన్ చేసి రమ్మన్నాను. చాలా మంచి పని చేశావమ్మా. అన్నయ్య గారు కూడా మన ఇంట్లో మనిషే. ఇలాంటి సమయంలో ఆయన లేకపోతే ఎలా? ఏ కారణం లేకుండా శశి ఇలాంటి పని చేయదే. వాళ్ళ నాన్నతో పాటు మా నాన్నని ఎందుకు పిలిచింది? ఏం ప్లాన్ చేయబోతుంది? సరోజా, త్వరగా రా. వస్తున్నానండి. సరే, మరి బయలుదేరదామా? పదండి. అత్తయ్య, ఏంటమ్మా, ఏంటి కొత్త పెళ్లి కూతుర్లా తయారయ్యావు?
ఏంటి విషయం? అత్తయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను. ఎక్కడికి? అన్నయ్యకి సన్మానం జరుగుతుంది కదా, అయితే నాకు రావాలనుందండి. నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని ఇంట్లో ఉండు. అక్కడికి వెళ్ళి ఇక్కడేం జరుగుతుందో అంతా చెప్పాలనుకుంటున్నావా? అయ్యో లేదండి, నేను అస్సలు నోరు విప్పను, సైలెంట్గా ఉంటానండి. ఆ సైలెంట్గా ఉండేదేదో ఇక్కడే ఉంది. నువ్వు రావడానికి వీల్లేదు. ప్లీజ్ అండి, నా మాట కాదనకండి. నన్ను కూడా తీసుకుని వెళ్ళండి ఈ ఒక్కసారికే. తర్వాత నుంచి మిమ్మల్ని ఏమీ అడగను. ఏ ఎక్కడికే వచ్చేది? నువ్వు మాతో పాటు వస్తే ఇంటి పనులు ఎవరు చేస్తారు? అన్ని పనులు పూర్తి చేసేసాను అత్తయ్య. అవునా? చేయటానికి ఇంకేమీ లేవా? అంట్లు తోమాను, ఇల్లు శుభ్రం చేశాను, బట్టలు ఉతికి ఆరేశాను. ఇంకేం పనులు లేవు. ఆహా, ఇంకేం పనులు లేవా? అలాగా, అయితే ఇలా రామ్మా. పనులన్నీ అయిపోయాయి అన్నావు కదా, ఇదిగో నీకోసం పని ఎదురు చూస్తుంది. కింద పడిన యావాలన్నీ ఏరి మళ్ళీ డబ్బాలో పొయ్యాలి. అత్తయ్య, ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. ఏ మూలన్న చిన్న ఆవగింజ కనిపించినా ఊరుకునేదే లేదు. ఇంకా చూస్తావే, కానీ ఈ పని పూర్తి చేస్తే అప్పుడు మాతో తీసుకుని వెళ్తాం. ఏయ్, చీపురుతో కాదు, ఒక్కో గింజ చేత్తో ఏరి డబ్బాలో పోయాలి. అత్తయ్య, తినే గింజలమ్మా, చీపురుతో ఓడ్చకూడదు. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు? మొదలుపెట్టు. పదండి వెళ్దాం. రారా. సారీ అన్నయ్య, నీకు జరిగే సన్మానం కళ్ళారా చూడాలి అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు. ఇది ఎవరి తప్పు కాదు, నేను చేతులారా చేసుకుంది, నేనే అనుభవించాలి. ఏంటదినా, అందరూ మా గురించి ఎదురు చూస్తున్నారా? మేం రావడం బాగా ఆలస్యమైనట్లుంది. అవదా మరి, తొందరగా వెళ్దామని నిన్ను ఎన్నిసార్లు అడిగాను. నువ్వు కదిలితేనే కదా. అప్పటికి నేను చెబుతూనే ఉన్నాను బావగారు, అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, త్వరగా రమ్మన్నాను. తను అస్సలు కదలదే. అంతా నా మీదకి నెట్టేస్తున్నారేంటండి? అక్కడికి మీరేదో వెంటనే రెడీ అయినట్టు. అది సరే వదినా, అమూల్య ఏది రాలేదా?
అమూల్య రాలేదత్తయ్య. అదేంటి బాబు, ఇంత పెద్ద ఫంక్షన్కి అమూల్య రాకపోవడం ఏంటి? మేం వెళ్దాం రామ్మా అని చెప్పావన్నయ్య గారు. కానీ మీ అమ్మాయే రానంటే రానని కూర్చుంది. అదేంటండి, అమూల్య రాను అని ఎందుకు అంటుంది? వాళ్ళ అన్నయ్యకి సన్మానం జరుగుతుందంటే తప్పకుండా వస్తుంది కదా. ఏమోనమ్మా, మాకు మాత్రం ఏం తెలుసు. అప్పటికి చాలా చెప్పి చూసాం. నేను రావటం లేదు, మీరే వెళ్ళిరండి అని తెగేసి చెప్పింది. ఇంకా ఆలస్యం అవుతుందిలే అని ఇదిగో మేమే వచ్చేసాం. సరే, ఇప్పుడు దాని గురించి వదిలేయండి. ఇప్పటికే ఆలస్యమైంది, ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అదండి. తాతయ్య, నేను కూడా రెడీ. పద. పదండి. ఒక్క నిమిషం తాతయ్య. నా షర్టు పట్టుకుని నేను అబద్ధం చెప్పానంటున్నాడు. నిజమేంటో నువ్వే చెప్పమ్మా. అసలు ఈ పెద్ద మనిషి ఒక్కడేనా, లేదా ఈ ఆదిత్యగాడు కూడా నీకు పుట్టలేదా? నోర్మోయ్! నేను వెళ్ళిపోతాను, మీరుండండి. నువ్వు గడప దాటావు అంటే నా మీద ఒట్టేరా. అమ్మా